నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి కూడా తెలుసుకుందామండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుందండి. తర్వాత స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మాత్రం సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకెన్ లేదీ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మాత్రం 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఎలాంటి టోకెన్ లేని సర్వదర్శనానికి వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల రద్దీ, భక్తులను బట్టి ఈ దర్శన సమయాలు అనేటివి కూడా మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 77,366 మంది కాగా, నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,375 మంది. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం 3.38 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయి అంటే రేపు ఉదయం మీరు 3 నుంచి 7 లోపల స్వామివారిని దర్శించుకునేటువంటి దర్శన టికెట్స్ అనేటివి కూడా ఈ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఈ వీడియో చేసే సమయానికి రేపు ఉదయం టికెట్లు అయితే ఇంకా ఇస్తున్నట్టు అప్డేట్ అయితే చూపించడం జరిగింది. సో దాదాపు 2,266 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టు తెల్లవారి 8 గంటల 30 నిమిషాలకు అప్డేట్ చూస్తే అప్పటికి అన్ని టికెట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత మళ్ళీ నేను ఒకసారి అప్డేట్ అయితే చెక్ చేశానండి. దగ్గర 9 గంటల 10 నిమిషాలకైతే అప్డేట్ చెక్ చేశాను. అప్పుడైతే 1,545 టికెట్లు మాత్రం అందుబాటులో ఉన్నట్టు చూపించడం జరిగింది. సో చూసారంటే 1 గంట సమయానికి మనకి టికెట్లు అనేటివి ఎంతగా తగ్గిపోతున్నాయో మీరైతే ఇక్కడ గమనించవచ్చు. కాకపోతే ఈరోజు రేపటి రోజున దర్శనం చేసుకున్నటువంటి టికెట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయండి. దాదాపు 15,045 టికెట్లు అయితే 9 గంటల 10 నిమిషాలకు కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. అంటే ఈరోజు ఒక 10-11 వరకు కూడా టికెట్లు అయితే మిగిలి ఉండొచ్చు. ఇది కూడా భక్తుల యొక్క రద్దీని బట్టి ఉంటుందండి. భక్తులు ఎక్కువ ఉన్నారంటే టికెట్లు అనేటివి తొందరగా అయిపోతాయి. లేదు భక్తుల రద్దీ అనేది తక్కువ ఉంది అంటే టికెట్లు అనేటివి మనకి ఇంకా మిగిలి ఉంటాయి. కొంతమంది భక్తులు అయితే అకామిడేషన్ గురించి అడుగుతున్నారండి. ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయాం, ఆఫ్లైన్లో ఎలాగా అని అడుగుతున్నారు. మీకు తిరుపతిలో రూమ్స్ కావాలి అంటే తిరుపతిలోని విష్ణు నివాసం, ఇది మనకి రైల్వే స్టేషన్కి ముందర వైపు ఉంటుందండి. ఇక్కడ 6 గంటల నుంచి మనకి ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ అయితే రూమ్స్ అయితే అలాట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి ఇక్కడైతే రూమ్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడే రూమ్స్ తీసుకొని ఆ తర్వాత ఉదయం 3 గంటల నుంచి మనకి ఇక్కడ టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. మీరు ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలన్నా కూడా ఈ విష్ణు నివాసం తిరుపతిలో మీరు తీసుకోవచ్చు. లేదు తిరుమలలో రూమ్స్ కావాలి ఆఫ్లైన్లో అనుకునే భక్తులకు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రోజు ఉదయం 5 గంటల నుంచే టికెట్ రూమ్స్ అనేటివి అలాట్ చేస్తూ ఉంటారండి. ఇది తిరుమలలో బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.